జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. నిన్నైతే బాగా అలసిపోయామండి. పేరెంటాళ్ళకి తిరిగి మా ఇంటికి వచ్చిన పేరెంటాళ్ళకి తాంబూలాలు ఇచ్చుకుంటూ ఇట్లా అంతా బాగా అలసిపోయాము. అందుకే నిన్న ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేకపోయాము. ఇక్కడ చూడండి, ఇది చెల్లెలి కూతురు. ఆమెకి ఇట్లా ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకాలు ఇవ్వడం చాలా ఇష్టం అన్నమాట. విన్నారు కదా, ఇక్కడైతే అమ్మవారికి ఒక చిన్న పాటనైతే మేము సమర్పించుకున్నాం. ఇట్లా బేసికల్గా చెల్లెలు మ్యూజిక్ టీచర్ కూడా. మేము ఎక్కడైనా కూడితే ఇంతకుముందు వీడియోలో కూడా చాలా చెప్పాను మీకు చాలాసార్లు. ఈ బయట షాపింగ్లు తిరగడం వీటికంటే గుళ్ళు ఎక్కువ తిరగడం, లేదంటే ఇంట్లో కూర్చొని ఇట్లా పాటలు పాడుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం, వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట మేము. ఇక్కడ మధ్యలో కరెంటు కూడా పోయింది. పెద్ద వర్షం అయినా పేరెంటాలు రావడం ఆగలేదు. అట్లాగే పాటలు కానీ తాంబూలాలు ఇవ్వడం కానీ ఏది ఆగలేదు. మనకి ఏదైనా ఇట్లా ఉన్నాయి అంటే జనరల్గా ఒకళ్ళకొకళ్ళం కలుసుకుని మన కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి దీని వెనక ఒక ఉద్దేశం అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇదైతే మమ్మల్ని పిలిచిన పేరెంటాలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అన్నమాట. మొదటిగా మాకు ఇట్లా తోరాలు అలాగే వాయినాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. స్పెషల్గా మనకి చెప్పుకుంటారు మీరు రావాలి అని. ఇది ఇంకొకళ్ళ ఇంట్లో. ఇదండి వీడియో. లాస్ట్లో అమ్మవారికి ఇట్లా మంగళహారతి ఇచ్చుకొని మా వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.